రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని, రైతుల ఖాతాల్లో 26,000 కోట్లు జమ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ముఖ్యమంత్రి ₹1 కోటి నగదు పురస్కారం అందజేశారు. మరిన్ని వివరాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్లో ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. సీఎంతో పాటు పలువురు నేతలు ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టికేచి హాజరయ్యారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషు సిటీని సందర్శించారు. హైదరాబాద్కు రావాలని ఆ సిటీ మేయర్ను ఆహ్వానించారు. ఇక వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాహిత్యాన్ని చాటి చెప్పే కళాకారులు, సృజన జీవులు ఎందరో నగార, కొమ్ముబూర అద్భుతమైనటువంటి తురు పంట అని గుర్తు చేసుకుంటూ సాగుతూ వెళ్తున్నారు. If you see their costume, it is closely connected to the nature, whether it is అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని, వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. వారికి ఉచిత విద్యుత్ కోసం ఏటా 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని సీఎం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తాము భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ధరణి కొందరి చుట్టమైతే భూభారతి ప్రజలకు రక్షణ చుట్టమని అభివర్ణించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పెట్టుబడుల ద్వారా 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని అన్నారు. ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.